జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి పెద్దయ్యా, పాప ఏమైనా పోరు పెట్టుకుంటుందేమో అని చూసిపోదామనొచ్చారా? బిడ్డ తల్లి దగ్గరుంటే ఎందుకేడుస్తుందమ్మా? తనే కన్నతల్లయినట్టు బానే కవర్ చేస్తున్నారు శాస్త్రి గారు. ఎంతో మంది నెత్తిన శటకోపం పెట్టిన వాళ్ళకి ఎలా మాయ చేయాలో తెలియకుండా ఉంటుందా? అన్నయ్య, నిన్ను కన్న తిలోత్తమమ్మ కూడా నాకు అమ్మే. పెంచిందా ముంచిందా అని విషయాలెప్పుడూ బేరీజు వేసుకోలేదే. అది సరేలే, ఇంతకీ జీవాన్ని కూడా వెంటేసుకొని శాస్త్రి గారు ఎందుకొచ్చారో సెలవిచ్చారు కాదు. మేమొచ్చామని చూసారే గాని జీవానికి చెయ్యి తిరిగొచ్చిందని చూడలేకపోయారమ్మా మీరు. ఆ రోజు ఇంటికొచ్చి తిలోత్తమ వదిన డబ్బులివ్వాలని హల్చల్ చేశాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ రాగానే కత్తి చూపించి బెదిరించినవాడు ఇతడేగా? అవునే దూర్, నాకు నువ్వు చెప్తుంటే గుర్తుకొస్తుంది. వామ్మో, రౌడీని తీసుకొచ్చారండి శాస్త్రి గారు. భయపడకండి మావయ్య, మనిషి అన్నాక పొరపాట్లు చేస్తాడు. తప్పులు చేసినా వీలైతే వాటిని సరిదిద్దుకుంటాడు. మారినవాడే మహానుభావుడు అనుకోవాలి. మరి అత్తయ్యలాంటి వాళ్ళని ఏమనాలి విశాల్? మారుతారు అని అనుకుందామా, ఏ మారుస్తారు అని అనుకుందామా? జీవానికి చెయ్యొస్తే ఈవిడ చేయి పడిపోయింది. అయ్యో, ఏమైందమ్మా? విశాలాక్షి జుట్టు మీద చేయి పెట్టింది. ఆ తర్వాత ఫట్టుమంది. ఏదో గ్రహచారం కొద్దీ అలా జరిగితే అందరికీ ప్రచారం చేస్తావేంటక్కా? నా మొదటి శత్రువు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది నా పెద్ద కోడలు హాసిని అనుకుంటా. థ్యాంక్ యూ అత్తయ్య, నాకు మొదటి స్థానం ఇచ్చినందుకు. మీకు ఓ జిలేబీ చేసి పెడతానే. మీ రబ్బరు చేత్తోనే కడాయిలో పిండి రౌండ్ రౌండ్గా వేస్తాను. ఓకేనా అత్తయ్య? మెంటల్. ఏయ్, మమ్మీని ఇన్సల్ట్ చేస్తావంటే నువ్వు? వల్లబా, ఒక నిమిషం ఆగు. శాస్త్రి గారు, జీవానికి చెయ్యొచ్చినట్టే మాట కూడా వచ్చిందా? వీళ్ళకి అనుమానం వస్తుందని స్వామి చెప్పినట్టే అడిగారు. మాట మాత్రం ఇంకా రాలేదు. నీకెలా తెలుసు? జీవం అన్న చేతిలో చలనం రావడం మా కళ్ళారా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. అవునమ్మా, శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయ దండల్లోని ఒక నిమ్మకాయని మాకిచ్చింది విశాలాక్షి. అది నైని చేయి జారి అప్పుడే గురువుగారి దగ్గరికి వస్తున్న జీవం దగ్గరికి వెళ్ళింది. అప్రయత్నంగానే దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. విశాలాక్షమ్మ వారి దయతో జీవం మన చేతికి మళ్ళీ జీవం వచ్చింది. చూసారా అత్తయ్య, ఆ పిల్ల విశాలాక్షి మా అక్క బావగారికే కాదు, పరాయి వాడైన జీవానికి కూడా మేలు చేసింది. మీకు మాత్రం చెయ్యి పడిపోయినా ఏమివ్వకుండా వెళ్ళిపోయింది. ఏమివ్వాలనంటావు? నిమ్మకాయ, వంకాయ, టెంకాయ ఇచ్చినా నెత్తికేసి కొట్టుకోవాలత్తయ్యా. అంతకు మించి ఏం చేస్తారు పాపం? నాకిలా అయినందుకు
మీ అందరికీ తమాషాగా ఉందనుకుంటా. అమ్మా అలా అనుకోకు. నీలం రంగు ఉంగరం తొడిగావు కదా, కంకణం వేసుకున్నావు. త్వరలోనే నీకు నయం అవుతుంది. ముఖ్యంగా గాడిద చుచ్చుని లాగించేస్తుంది కదా. చిచి, అస్తమానం గుర్తు చేయకు హాసిని. పరిష్కారాన్ని తలుచుకుంటే కంట్లో కారం పడ్డట్టు మొహం అలా పెడతావేంటే కసి. చాలే పిన్ని, కసినడం దేనికి? వచ్చిన వాళ్ళని అనాలి. ఎందుకంటావు? సంబంధం లేని వాడికి చెయ్యొచ్చిందని సంబరంగా చెప్పుకోవడానికి వచ్చారు. ఇప్పుడు అత్తయ్యకి చెయ్యి పడిపోయిందని బయటికి వెళ్ళి 100 మందికి చెప్పుకుంటారు. మన పరువు తీయడానికి కాకపోతే ఎందుకొచ్చినట్టంట? పొరబడ్డావమ్మా. మేము వచ్చింది నైనమ్మకి చీర పెట్టడానికి. చీర? అవునమ్మా, నైనమ్మ జార విడిచిన మహిమగల నిమ్మకాయ వల్లనే తనకి మేలు జరిగిందని చలనం వచ్చిన చీరతోనే సోదరభావంతో ఆమెకు చీర పెడతానని మారాన్ చేశాడు. చంటి పిల్లని ఎత్తుకుపోయినాడు చంటి పిల్లల్లా బెట్టు చేశాడంట. మొగుడు గారు, ఎందుకో మూతి ముడుచుకుంటున్నట్టున్నారు? చీర మీకు పెట్టడం లేదనా? ఏయ్, మూతి మీద గుద్దుతానేమనుకున్నావు? వరండాలోకి రండి, బాక్సింగ్ చేద్దాం. రావే, తేల్చేసుకుందాం. రండి. అన్నయ్య, ఏంటిది చిన్నపిల్లల్లా? అరే, ఎలా మాట్లాడుతుందో విన్నావు కదా. వదిన అలాగే మాట్లాడుతుందని నీకు తెలుసు కదా. వల్లభ, కాసేపు సైలెంట్గా ఉండు. ఈ తంతు పూర్తవని. జీవం సంచిలోనే చీర, ఆకు వక్క, పళ్ళు పూలు ఉన్నాయి. నైనమ్మకివు. ఎందుకన్నా ఇవన్నీ? చెయ్యి పనిచేస్తున్నందుకు కాకపోయినా నన్ను అన్నా అందుకైనా ఇవ్వని అని అంటున్నాడమ్మా. శాస్త్రి గారికి మోగ భాష బాగానే అర్థమవుతుందే. నీకెంతమంది చెప్పినా అర్థం కాదు కదా. మళ్ళీ మీరు దెబ్బలట మొదలెట్టకండి అల్లుడు. మంచివాడిగా మారిన వాడిని మంచి పని చేయనిద్దాం ముందు. అలాగే అత్తయ్య. వదినా, కాదనకుండా తీసుకోండి. ఒకరిద్దరు తప్ప అందరూ సంతోషిస్తారు. బాబుగారు, నైని, హ్యాపీగా తీసుకో. ఇవన్నా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.